చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఏం చూసి మోసపోతారు చెప్పండి? ఏం చూసి మోసపోతారమ్మా? పెళ్లి సంబంధాలు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలో సెంటర్లు వచ్చేసాయి, బేభత్సంగా వచ్చేసాయి. ఏం పంపిస్తున్నారు మీకు? ఓన్లీ ఈ పిక్చర్ వస్తుంది, అంతేనా? ఈ పిక్చర్ వస్తుంది. ఈ పిక్చర్ సరిపోద్దనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ పిక్చర్ చూసే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళు చేసుకున్నా, మగవాళ్ళని ఆడవాళ్ళు చేసుకున్నా ఏం చూసి చేసుకుంటున్నారు? ఓన్లీ ఈ పిక్చర్ చూసి. అలాగే హైటు, వెయిటు, కలరు, కట్అవుట్ ఎలా ఉందో చూస్తున్నారు ఫస్ట్. ఏం కావాలట? కట్అవుట్ ఎలా ఉంది, అలాగే పిక్చర్ ఎలా ఉంది చూసాం, కట్టేసాం, కట్టింగ్ చేసుకున్నాం, రెండు జరిగిపోయాయి. తొడిగేసాం, దండేసేసాం, వేయించేసుకున్నాం, అయిపోయింది. పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి? ఒక నెల రోజులు ఈ అట్రాక్షన్ మీద నడుస్తుంది బండి నెల రోజుల పాటు ఛార్జింగ్ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ కొత్తలో ఛార్జింగ్ బాగా వస్తుంది, ఏ ఫోన్ అయినా సరే 100%. తర్వాత మెల్లిగా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? ఎస్, లోపల ఛార్జింగ్ ఏమవుతుంది? డౌన్ అవుతుంది. అప్పుడు అర్థం అవుతుంది మనకు కావాల్సింది ఈ ప్యాక్ కాదురా అబ్బా, కట్అవుట్ చూసి మోసపోయాం. కట్అవుట్ బాగుంది కానీ కంటెంట్ బాగాలేదు. ఏం బాగుంది? కట్అవుట్ బాగుంది, లోపల కంటెంట్ బాగాలేదు. మనం ఏం చూసి మోసపోయాం? కట్అవుట్ చూసి మోసపోయాం. తెల్లగా ఉన్నాడు, మహేష్ బాబు లాగా ఉన్నాడు, ప్రభాస్ లాగా ఉన్నాడు, మనకు అదెందుకు చెప్పండి? లేకపోతే అమ్మాయి హీరోయిన్ లా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది, ఎవరికి కావాలి చెప్పండి బ్యూటీ? సో అక్కడ మనకు అర్థమైంది ఫిజికల్ బ్యూటీ కంటే కూడా చెప్పండి ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? స్పిరిచువల్ బ్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫీమేల్ అయినా మేల్ అయినా సరే ఫిజికల్ బ్యూటీ కంటే కూడా ఏ బ్యూటీ ఇంపార్టెంట్? స్పిరిచువల్ బ్యూటీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు దీన్ని? మీరు చెప్పండి. ఆల్రెడీ పలుపు తాడు పడిపోయాక, పలుపుతాడా పసుపుతాడా? పలుపుతాడు అంటున్నాం, ఇప్పుడు పసుపుతాడు అనలేకపోతున్నాం. చాలామంది అనలేకపోతున్నారు, ఇప్పటికీ చాలామంది అనలేకపోతున్నారు, అందుకే డివోర్స్కి వెళ్తున్నారు. పసుపు తాడులా ఫీల్ అయితే డివోర్స్కి వెళ్ళరు, కాపురం చేస్తారు. పలుపు తాడులా ఫీల్ అయ్యారు కాబట్టి దేనికి వెళ్ళారు? డివోర్స్కి వెళ్ళారు. నిజమా అబద్ధమా చెప్పండి? పచ్చి నిజం. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాం, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇలాగే మెసేజ్ చెప్పా, నేనే గెస్ట్ స్పీకర్గా పిలిచారు నన్ను. మెసేజ్ చెప్పేశా. చెప్తూ ఎందుకో నాకు డౌట్ వచ్చి అబ్బాయిని లేపడిగా, ఈ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా అని అడిగా పెళ్లి కూతుర్ని. 1 month సార్ అంది. వాట్ అన్నాను. ఎస్ సార్, మీరు విన్నది నిజమే సార్, 1 month సార్ అంది. అంటే 1 monthలోనే బ్లైండ్గా డెసిషన్ తీసేసుకున్నావా? తీసేసుకున్నాను సార్ అంది. ఇంక నేను ఈ అబ్బాయిని అడగక్కర్లేదు కదా, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఈ అమ్మాయి ఎప్పటి నుంచి తెలిసి అబ్బాయికి? ఆబ్వియస్లీ 1 month నుంచే. అంటే 1 monthలోనే వీళ్ళిద్దరూ కట్అవుట్ చూసేసి ఫిక్స్ అయిపోయి ఏం చేసుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటున్నారు. కట్అవుట్ చూసేసి. అమ్మాయి చాలా తెల్లగా ఉంది, అందంగా ఉంది, ఫిజికల్గా బాగుంది. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, హైట్ ఉన్నాడు, మంచి వైట్ ఉన్నాడు, హెయిర్ స్టైల్ బాగుంది, ఫిజికల్గా బాగున్నాడు. అంతే, పెళ్లి చేసేసుకున్నారు. మీరు చెప్తే నమ్మరు, ఆఫ్టర్ 1 month 2 ఫ్యామిలీలు వచ్చాయి. అప్పటికే చాలా పంచాయతీలు అయిపోయాయట. ఇది 1 monthలోనే. అప్పటికే చాలా కూర్చోబెట్టేశారట, మాట్లాడేశారట, ప్లేట్లు ఇరిగిపోయాయట, తలుపులు పగిలిపోయాయట. ఇప్పుడు డివోర్స్ కావాలని వచ్చారు. ఎప్పటికీ? జస్ట్ 1 monthకి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనకి పైన డాక్యుమెంట్ కంటే కూడా పైకి కనిపించే థంబ్నెయిల్ కాదు కావాల్సింది, ఆ వీడియో లోపల ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్, నాట్ థంబ్నెయిల్ చూసి మోసపోద్ది. ఇప్పుడు లేటెస్ట్ సామెత, బుక్ కవర్ పేజ్ చూసి బుక్ని జడ్జ్ చేయొద్దని బుక్కులు చదివే టైంలో చెప్పేవాళ్ళం. డోంట్ జడ్జ్ ఎ బుక్. సో కవర్ పేజ్ చూసి బుక్ని ఏం చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఏం చెప్పాలి? థంబ్నెయిల్ చూసి వీడియోని డిసైడ్ చేయొద్దు. అర్థమైందా? థంబ్నెయిల్ చూసి దేన్ని డిసైడ్ చేయొద్దు, వీడియోని డిసైడ్ చేయొద్దు. ఎందుకంటే లోపల ఏముందో ఎవరికి తెలియదు. థంబ్నెయిల్ మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉందని ఓపెన్ చేసేయకండి. ప్రతి థంబ్నెయిల్ మంచి వీడియో కలిగి ఉండదు. చెత్త వీడియోలకు కూడా మంచి థంబ్నెయిల్స్ వేసి అమ్మేస్తారు. లేబుల్ వేరు, లోపల ఉన్న మందు వేరు. ఆ లేబుల్ ఎలా ఉందో చూడాలి. లోపల ఉన్న లేబుల్ చూస్తే మోసపోతామో, లోపల ఉన్న మందు తేడా ఏమో అది అర్థం కావాలి నీకు.
సో అలాగా ఈరోజు చాలా మంది మనుషులా అంటే మనుషులే, కానీ లోపల మృగాలు ఉన్నాయి. మనుషుల లోపల ఏమున్నాయి? మృగాలు.